లెమన్ రైస్కి ముందుగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొన్ని శనగపప్పులు వేసుకోవాలి. బాగా దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. దీనికి 4 గ్రీన్ చిల్లీ, 2 రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 నిమ్మకాయలు తీసుకోవాలి. కట్ చేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో కొన్ని ఆవాలు, జీలకర్ర కొంచెం, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ చనాదాల్ అన్నీ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇది త్వరగా మాడిపోతుంది, సో కలిపెడుతూనే ఉండాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసుకొని కలిపెట్టాలి. కలిపెడుతూనే ఉండాలి, అలాగే వదిలేస్తే మాడిపోతుంది. అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకునింది అయితే డైరెక్ట్ వేయండి, లేదంటే జింజర్ గార్లిక్స్ 2 దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. బాగా కలిపెట్టేసి కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపెట్టాలి. అన్నీ వేగాక 4 నిమ్మకాయలు కట్ చేసుకొని రసం తీసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అవన్నీ వేగిన తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం గింజలు పడకుండా చెయ్యి అడ్డం పెట్టేసి రసం అంతా దీంట్లో వేసేయాలి. వేసిన ఈ గింజలన్నీ పక్కన పడేసుకోవాలి. రసం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు చిత్రాన్నం పులుసు రెడీ అయింది. ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసి పెట్టుకోవాలి, లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది. చల్లరిపోయిన అన్నంలోకి ఈ చిత్రాన్నం జ్యూస్ అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మనకి సాల్ట్ సరిపోకుండా ఉంటే కొంచెం సాల్ట్ కూడా పైన వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అంతే, లెమన్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.